సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం 9వ రోజు నిరవధిక సమ్మెకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం 9వ రోజు నిరవధిక సమ్మెకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు చేయకుండా మాట మారుస్తున్నారని, వారిని విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1900 మంది, నల్గొండ జిల్లాలో దాదాపుగా 1100 మంది వివిధ విభాగాలుగా పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వీరికి న్యాయం చేయాలని ఎడల సమ్మె ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం నిరంతరం వెన్నంటి ఉంటుందన్నారు. ప్రతిరోజు హాజరవుతూ ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు మా నిరవధిక దీక్షను ఇలాగే కొనసాగిస్తామని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ మరియు బొమ్మగాని రాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కేశబోయిన శంకర్ ముదిరాజ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్, జనరల్ సెక్రటరీ కందుల వెంకటేష్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, నీలాంబరి, వసంత, రాజేశ్వరి, కొండా చంద్రశేఖర్, కొండయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బడుగు వర్గాల సమాజం తరఫున 100% మీకు ఈరోజు మద్దతు తెలియజేయడం అంటే మీరు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మద్దతు తెలిపిర్రు, ట్విట్టర్లో పెట్టిర్రు, ఇలా మర్చిపోయాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్తారు. మనం విద్యను గాడిలో పెట్టి పేద వర్గాలకు అక్షర జ్ఞానాన్ని పంచేటువంటి మీరు ఈరోజు కింద కూర్చొని పోరాటం చేస్తున్నందుకు చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అవన్నీ పూర్తిగా విస్మరిస్తారు. ఇది ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు గత 9 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు వాళ్ళు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షను ఉద్దేశించి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో వారికి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము పాల్గొని వారికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ధర్నా శిబిరం నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు చేయకుండా ఇవాళ నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ వర్గాల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని ఈరోజు కేసీఆర్ని ఇంటికి పంపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో 100% సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పాత్ర ఉంది. ఇలా 9 రోజులుగా వాళ్ళు శాంతియుతంగా దీక్ష చేస్తుంటే వాళ్ళు ఎందుకు చర్చలకు పిలవడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కలవడం లేదు? ఎందుకు వాళ్ళ డిమాండ్లు ఏం గుంతమ్మ కోరికలు కావు. వాళ్ళేం మంత్రి పదవులు అడుగుతలేరు, ముఖ్యమంత్రి పదవి అడుగుతలేరు. వాళ్ళు కేవలం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మేము చేస్తున్నటువంటి వృత్తిలో గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా మేము ఇవాళ చేస్తున్నటువంటి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి. మనం కాంట్రాక్ట్ కింద ఉన్నాం.
ఈరోజు రెగ్యులర్ ఉద్యోగాలకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీలు ఏమైతున్నాయో అన్నిటి కూడా మేము పాస్ అయినాం. ఇలా రోస్టర్ సిస్టమ్ కానీ, అదేవిధంగా రిజర్వేషన్ సిస్టమ్ కానీ, మెరిట్ సిస్టమ్ కానీ, రిటర్న్ ఎగ్జామ్ కానీ అన్ని ఎగ్జామ్లో పాస్ అయ్యి ఇలా ఉన్నారు. కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత ఎందుకు లేదు? వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి సామాజిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలు చేసేటప్పుడు గుర్తించి గౌరవించి వారిని చర్చలు పిలిచి పరిష్కరించాలి. పేరు కమ్మవాడి శంకర్, ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి. గత 9 రోజులుగా సమగ్ర ఉద్యోగులు సమ్మె చేయడం జరుగుతున్నది. ఇవాళ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు కేవలం హాస్టళ్లలో వర్కర్లు వచ్చి భోజనం పెట్టిపోతే వండి తిని హాస్టళ్లలో పడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పరీక్షల సమయం దగ్గర పడుతుందని చెప్పేసి ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు షెడ్యూల్ ఆల్రెడీ విడుదల కావడం అన్నది. 10వ తరగతి పరీక్షల బోర్డు సిద్ధంగా టైం టేబుల్ ఇవ్వడం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులు సబ్జెక్ట్ కావట్లేదని చెప్పేసి విద్యార్థిని బోధించే వారు ఉపాధ్యాయులు సమ్మె పోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి విద్యార్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది సమగ్ర ఉద్యోగుల పక్షాన ఆలోచించి వాళ్ళ న్యాయమైన సమస్యలను పరిష్కరించి ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పేసి వారు రెగ్యులరేషన్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులందరూ రేపటి నుంచి వారి యొక్క ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థి లోకాన్ని కదిలించడం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉంది. ఖబర్దార్. సమగ్ర శిక్ష ఉద్యోగాలు చేస్తున్నటువంటి సమ్మెకి ఎస్ఎఫ్ఐ మద్దతిస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు మారిన పేద మధ్యతరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల జీవితాలు మారేదానితో పాటుగా చదువు చెప్పే టీచర్ల జీవితాలు కూడా మారతలేవు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్వశిక్ష ఉన్నటువంటి ఎస్ఎస్సీ సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దాంతోపాటుగా పూజారి దేవుడు కరుణించిన పూజారి కరుణించలేని రీతిలో కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలతో పాటుగా కొన్ని నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కలిపియాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈ చేసి సమ్మె చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పక్కదారి పట్టిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని సిగ్గుందనే ఆలోచించిన పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వాలు మారినా కూడా ఈ టీచర్ల ఉద్యోగాలు మారవా అనేసి ఎస్ఎఫ్ఐగా మేము నిలదీస్తున్నాం. భవిష్యత్తులో వీళ్ళతో ఎస్ఎస్సీ సంబంధించినటువంటి టీచర్ల సమ్మెకు మద్దతుగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఇస్తుంది. అనేక విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మద్దతుతో పాటు ఇలా సమస్యలు పరిష్కరించకపోతే రోడ్డు ఎక్కుతాం అనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం.